నిన్న ఎడమల దగ్గర జరిగిన సంఘటన గురించి నిన్న కడప ప్రెస్ మీట్లో సమతాం రాము గారు కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడిన విధానం చూస్తే అతను ఒక పార్టీకి ఒత్తసుగా పలికి కులాన్ని మైదుకూరులో ప్రశాంతంగా ఉంటున్న బలిజ సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కలిసి ఉన్న వారిని చీల్చి వీళ్ళ మధ్య భేదాలు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇడమడకలో జరిగిన సంఘటన ఒకవేళ తప్పు ఒప్పులు ఉంటే అధికారులపై చర్య తీసుకోవడానికి ఆయన ఏదైనా మాట్లాడాలి. అధికారులపైన మాట్లాడుకోకుండా దాన్ని సుధాకర్ యాదవ్ గారు చేపించారు, సుధాకర్ యాదవ్ గారు యాదవ్ గారులకే చేస్తున్నారు, బలిజోలకు చేయడం లేదంటారు. బలిజోలకు చేయకుండా ఉంటే ఈరోజు సుధాకర్ యాదవ్ గారి తర్వాత ఎంతో విలువైన పోస్టు బీసీలకు యాదవ్ సామాజిక వర్గానికి పోయే మార్కెట్ యార్డ్ పోస్టును నాకు ఇచ్చారు. నేనే సామాజిక వర్గం వ్యక్తిని. మరియు బీసీలో పోయే పోస్టును తీసేసి బలిజ సమాజ వర్గానికి ఇచ్చిందంటే ఆ మాత్రం అర్థం లేదా రాము గారు? మీకు ఎక్కడో జరిగిన సంఘటన ముదిరెడ్డిపల్లిలో ఎప్పుడో జరిగిన సంఘటనను తీసుకొచ్చి అది ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది, అది దేనికి జరిగిందో ఎవరికి కూడా తెలియదు. నువ్వు ఈ రోజు తెచ్చి దానికి కుల మతాల మధ్య పెట్టడము నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు అంత కులం మీద అభిమానం ఉంటే ఇదే ఇడమడకలో వాళ్ళు జనసేన పార్టీకి చేయకుండా జనసేన పార్టీకి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా వారి వైకాపాకి ఎలా చేశారు? మీరేం చేస్తున్నారు? ఆ రోజు నిన్న మీరు పరామర్శించే వచ్చేదానికి అప్పుడు కూడా నువ్వు వైకాపా లీడర్లతో వచ్చావు. నువ్వు కులానికి వ్యక్తి ఉన్నప్పుడు కులం తరపున కుల సంఘాన్ని పిలుచుకొని నువ్వు రావాలా? నువ్వు పార్టీని పిలుచుకొని ఎట్లా వచ్చినావు? ఎమ్మెల్యేను జిల్లా అధ్యక్షులు పిలుచుకొని రావాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వు ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నావు. నువ్వు వైకాపాకు చెందిన వ్యక్తివి. నీ మాటలు, నీ మోసపూరిత మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. కులం గురించి కాపాడడానికి మైదుకూరులో బలిజోలు బతికున్నారు. మాకేం జరిగినా మేము ప్రొడక్షన్ చేసుకోవడానికి మేము ఉన్నాం. మీరు ఎక్కడికో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదమ్ముల మాదిరి మెలిగే వారి మధ్య మేము రెడ్లను కానీ సాయిబులను కానీ బలిజోలను కానీ యాదవులు కానీ అందరం అన్నదమ్ముల మాదిరి ఉన్నాం. నువ్వు ఇక్కడికి వచ్చి నీ స్వలాభం కోసం, నువ్వు జగన్ దగ్గర మెప్పు పొందేదాని కోసము నువ్వు ఇలాంటి ప్రగల్భాలు పేరలాపలను పలికితే మాత్రము ఈసారి నీకు క్షమించరాని గుణపాఠం తెలియజెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది రాయలసీమ బలిజ సంఘ నాయకులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. అందులో పూర్తిగా వాళ్ళు ఏంటంటే వైసీపీ పార్టీ నాయకులు మాత్రమే. వాళ్ళు ఏమి ఇండిపెండెంట్గా సంఘానికి అంటే బలిజ కులస్తులకు ఉపయోగపడే విధంగా ఎక్కడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇడమడకలో ఒక డాబా కూల్చినారు అంటే అది నేషనల్ హైవేలో పర్మిషన్ లేకుండా డాబా కట్టుకుంటే అది ఎంఆర్ఓ గారు కోర్టు డైరెక్షన్ ప్రకారం దానికి కూలగొట్టడం జరిగింది. అది పూర్తిగా అతను వైసీపీ క్యాండిడేట్ సంబంధించి. సో వైసీపీని నువ్వు వెనకేసుకొని ఉంచుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు అన్ని కులాలకు సమన్వయం చేస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ అంత బాగా చూసుకుంటూ నీ దగ్గర అభివృద్ధి చేసే వ్యక్తి మైదుకూరులో చూసుకుంటే బలిజ కులస్తులు అంతా ఎక్కువ ఉంటే ఒక హాస్పిటల్ సంబంధించి డైరెక్టరు, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, అదేవిధంగా హాస్పిటల్ సిండికేట్ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా మండల కన్వీనర్ పోస్టులు మైదుకూరుకు ఇస్తూ ఉన్నాడు. ఇవి కాక దేవస్థానానికి సంబంధించి కూడా మైదుకూరు బలిజ సంఘానికి ఇచ్చినారు. ఇంతకాడికి ఎక్కువ ఏం చేయాలి? మీరు యాదవ్ సంఘానికి యాదవ్ కులస్తులకి ఎక్కువ ఇచ్చినారంటారు. యాదవ్ కులస్తులకు ఏమి ఇచ్చిందో ఎక్కడ ఇచ్చిందో చెప్పండి. ఏదో గతంలో మేము లేనప్పుడు అది మీకు సంబంధించిన విషయం ఎక్కడ తిప్పేటిపల్లి ఏదో దొరికితే అప్పటికి సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు అసలు పార్టీలేకే రాలేదు, రాజకీయంలోకే రాలేదు. దాన్ని పట్టుకొని ఆ విధంగా ప్రోత్సహించడం నిజంగా నువ్వు చూస్తుంటే కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి మీరు తయారైందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాము. దయచేసి ఇప్పటి నుంచి ఇటువంటి ప్రేరణలు, ఎందుకంటే బలిజ సంఘానికి బలిజ కులస్తులకు న్యాయం చేసేటువంటి ఎమ్మెల్యే గారిని ఇంకా చేయకుండా చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి అబాసులు మాట్లాడడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.